गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि। श्री दयानंद चरणौ शिरसा नमामि। ఇక్కడ శాస్త్రంలో కృష్ణుడు అంటున్నాడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః। తద్విదః క్షేత్రజ్ఞః ఇతి ప్రాహుః। తద్విదః తద్విదులైనటువంటి వాళ్ళు, తద్విదులు అనంటే వేదవేత్తలైన వాళ్ళు, తత్వవేత్తలైన వాళ్ళు. ఎవరు అనంటే క్షేత్రజ్ఞయో విదంతి తద్విదః। క్షేత్రజ్ఞుల్ని ఎవరైతే తెలుసుకున్నారో ఈ రకంగా క్షేత్రం నేను కాను, ఇది కేవలం ఉపాధి మాత్రమే, నేను వాడుకునేది మాత్రమే. గ్లాసులో పాలు పోసి ఉదయాన్నే పట్టుకొచ్చి అమ్మ పెట్టింది అనుకోండి, గ్లాసు పాలని మనం తీసుకుంటాం, గ్లాస్ పట్టుకుంటాం, గ్లాసుని నోట్లో పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, గ్లాసుని నోట్లో పెట్టుకున్నాం కదా అని గ్లాసుని తాగం. దేన్ని తాగుతాం? పాలనే తాగుతాం. పాలంతా తాగేసిన తర్వాత ఆ గ్లాసుని వేరుగా బయటికి తీస్తాం, అక్కడ పెట్టేసిపోతాం. అర్థమైందా? అలాగని ఇది కూడా ఉపాధి, నాకు ఇవ్వబడ్డది. ఈ ఉపాధిని నేను వాడుకుంటున్నాను. ఎందుకని? వాడి కోసం నేను దీంట్లో ఉన్నాను. ఇప్పుడు సపోజ్ వాడే పోయాడు అనుకోండి, ఉపాధిని వదిలిపెట్టి, దాని వచ్చి ఎవడైనా పలకరిస్తాడా? ఏమిటి బాగున్నారా, ఏంటో లేదేంటి, ఏమిటో మీ వాటికి ఏంటంటే అలాగా బెల్లం కొట్టిన తిమ్మలా పడుకున్నారు మీరేంటి అలా ఉలకట్లేదు పలకట్లేదు అని అంటారా? ఇంకా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అందుకనే భజగోవిందంలో కూడా శంకర్లు అంటారు కదా, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే। యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే। గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే। భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే। సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే। బాగా ఆలోచిస్తే గాలి ఇందులో ఎక్కుతూ దిగుతూ హాయిగా మంచి యాక్టివ్గా ఉన్నంతకాలం అందరూ వస్తారా? అక్క బావా బాగున్నారా, ఏంటి అన్నయ్య, ఏంటి తమ్ముడు బాగున్నావా, ఏంటి బ్రదర్ ఎలా ఉన్నావు, ఏంటి గురువుగారు ఎలా ఉన్నారు, ఏంటి అందరూ పలకరిస్తారు. గాలి పోయింది అనుకోండి, ఇది అలా పడి ఉంటుంది అంతే, ఇంకేం ఓలకదు పలకదు ఏమీ లేదు. దాన్ని ఎవడైనా వెళ్ళి పలకరిస్తారా? ఒక ఆయన అన్నారు, ఏమోనండి ఆయన పోయారండి పలకరించడానికి వెళ్తున్నా అన్నారు. ఊరిని దుంప, ఆయన పోతే పలకరించడానికి వీడియోలు ఏంటి? ఏమయ్యా నువ్వు ఉన్నావు, వాడు పోయాడు, ఎవరిని పలకరించడానికి వెళ్తున్నాను అడిగాను. అబ్బబ్బా మీకు అన్నీ ఎలా చెప్తామండి, వాళ్ళ భార్యని పలకరించడానికి వెళ్తున్నాం. ఓహో వాడిని పలకరించాలి కానీ ఆవిడని ఎందుకు ఆవిడ ఉందిగా ఎందుకు పలకరించాలి ఆవిడ్ని అంటే, బా మీకేం చెప్తామండి, మీకేం కంగారు లేదమ్మా, మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండని. ఓహో ఆవిడ ధైర్యంగా ఉండాలా? నువ్వు ఉంటావా? నువ్వు పర్మినెంటా? నిజమేనండి గురువు గారు, నాకు డౌట్గానే ఉంది, ఇప్పుడు మొదలైంది. అయ్య బాబాయ్ నేను పలకరించడం ఏంటి ఆవిడ్ని? ఇప్పుడు పోయినవాడి గురించి ఉన్న ఆవిడతోటి ఈ పోయేవాడు పలకరించిపోతున్నాడు అనమాట. ఏమని? నువ్వు బెంగ పెట్టుకోకు, మనం కూడా అదే, రేపు నాకు నీకు టికెట్ కన్ఫర్మ్ అవ్వాలంతే. టికెట్ రిజర్వేషన్ అయితే అయిపోయింది, బర్త్ కన్ఫర్మ్ అవ్వాలి, నెక్స్ట్ నాకు అవుతుందో నీకో, ఇదే పలకరించుకోవాలి తప్ప అక్క నువ్వు పర్మనెంట్గా ఉంటావు, బావ పోతే పోయాళ్ళ ఏం చేస్తావు అక్క, నేనున్నాను కదా నీకెందుకు, ఇగో మా ఆవిడ ఉంటుంది, నేను ఉంటాను నీకు అన్నీ అంటే అర్థం ఏంటంటే నువ్వు వెళ్తావు అక్క నేను వస్తాను కూడా, అందరం పోతాం బావ దగ్గరికి, కంగారు పడకని చెప్పాలి తప్ప నువ్వు ఉండిపోతావు అక్కయ్య, నేను తమ్ముడు నేనున్నాను నీకెందుకని చెప్తాడా? వీడేమన్నా చెప్పలేడు. ఏ క్షణంలో వీడు రాలిపోతాడో తెలియదు.
అందుకని ఆయన పోయారండి, పలకరించడానికి వెళ్ళినా నాకు డౌట్ వచ్చింది, ఎవరిని పలకరిస్తాడని. పోయినవాడు ఎలాగో పలకడు, వీడు పలకరించలేడు. ఒకవేళ పైకి వెళ్ళి అక్కడికి లేవండి, ఎక్కడికి వెళ్ళిపోయారు, వీడు బాగున్నారా, వెళ్ళారు, క్షేమంగా ఉందా మీకు అక్కడ, బాగులేకపోతే చెప్పండి మేము తీసుకొస్తామని ఏమైనా చెప్పలేడుగా. పోయినవాడిని పలకరించలేడు, ఉన్నవాడిని ఏమని పలకరించాలి? నువ్వు అలానే ఉంటావు, నేను ఉంటాను, నీకెందుకు, నేను తోడుగా ఉండని చెప్పగలవా? లేదు. ఇంకేం పలకరింపు దేనికి అంటేనండి, ఏదో ఇంకా అది అంటే ఇప్పుడు మనం చేసేది తప్పుడు పని అనమాట. అంటే మభ్య పెట్టుకున్నాం అంతే, ఊరికినే అంతే, కాలక్షేపానికి అంతా కెలుక్కోవడం. ఏమిటి పలకరింపు అంటే నాకు అర్థం కావట్లేదు. ఏమిటి మీరు పలకరించి ఏం చేయాలి? ఇప్పుడు వాడు పోయాడు, ఈవిని పలకరించి ఏం చేస్తారు? నేను ఇదే పని కట్టుకుని వెళ్ళాను ఒకరింటికి. అంటే పాపం వాళ్ళ ఇంట్లో ఒక 4 సంవత్సరాలు ఉన్నాను, విద్యార్థిగా ఉన్నప్పుడు ఉన్నాను అనమాట. వాళ్ళ ఇంట్లో ఆయన పోయారు. పోతే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, స్వామీజీల నాన్నగారు పోయారు, మీరు రావాలి, పాపం అమ్మ చాలా బాధపడిపోతుంది, చాలా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. నేను వెళ్ళాలి, అప్పుడు ఇంకా నేను సన్యాసం తీసుకోలేదు కాబట్టి సరే వెళ్ళాలని వెళ్ళాను. వెళ్తే ఆవిడ కూర్చొని, ఆవిడ నన్ను చూడగానే బోర్ని ఏడిచేసింది ఇంకెక్కువ. బాబాయ్ నేను రాకుండా ఉంటే బాగుండేమో, నన్ను చూసి ఎక్కువ ఏడిచేస్తుంది ఆవిడ అనుకుని. నేను ఏం చెప్పను, చిన్నవాడిని, నేను వెళ్ళి ఏమని ఆవిడని ఓదార్చాలి? నాకేం తెలియదు, అంత జ్ఞానం లేదు, ఏం లేదు. సరే ఏదో ధైర్యం చేసి వెళ్ళాను. అమ్మా ఏడవకండి అమ్మా, బెంగ పెట్టుకోకండి, మనం ఏం చేయగలం అంటే ఆవిడ వెళ్ళాను చూసింది. స్వామి మీకేం తెలుసండి కష్టం? నేను నిజమేనమ్మా, మాకు మీరు కష్టం మీకు ఉంటుంది, భర్త పోయారు. అది కాదండి, పెట్టకుండా కాగితాలన్నీ ఎక్కడో పెట్టేసి పోయాడండి. నా చెప్పొచ్చు కదా. ఓ ఓ ఓ అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఏడుపు అంటే ఈ కాగితాల గురించే కానీ వీడు ఎటుపోయినా పర్లేదు, ఈ కాగితాలన్నీ ఎక్కడో పెట్టేశాడండి, ఇంటి కాగితాలు, ఆ కాగితాలు, ఈ కాగితాలన్నీ ఎక్కడో పెట్టేసాడు. పోవడం మీ ప్రవచనాలు వింటున్నాం కదండి, పోవడం ఎవడైనా ఒకటి, నేనైనా పోతాను, ఆయనైనా పోయారు, పోతే ముందు వెనక అంతే కాదు, కాస్త కూస్తూ ముందు వెనక. కానీ ఇవన్నీ పెట్టకుండా కాగితాలు అవి చెప్పలేదు, ఏం లేదు, వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఇవన్నీ ఎవడు పడతాడండి? ఇవన్నీ పెద్దోడు ఒకటంటున్నాడు, చిన్నోడు అప్పుడే వీళ్ళు గొడవలు మొదలెట్టేశారు, వీళ్ళు గునుగుళ్ళు మొదలెట్టేశారు. చెప్పాలి కదండి అసలు మనిషి పుట్టిన తర్వాత ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు. అయ్య బాబు ఇంకా అక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఏమనకండి, వాడు మళ్ళీ లేచాడంటే లేనిపోని సమస్య మనకు వద్దు. ఇప్పుడు ఈ పలకరింపుల సీన్ కూడా మీరు చూడండి, ఎప్పుడైనా నేను చూశాను బాగా కొంతమంది ఇళ్లల్లో. వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి ఇలా కూర్చుంటారు, వాళ్ళు ఆల్రెడీ ఇలానే కూర్చుని ఉంటారు, వీళ్ళు వెళ్ళి ఇలా కూర్చుంటారు. కొంతసేపు అయిన తర్వాత ఏమండి అన్నయ్య గారు బాగున్నారా అని ఈవిడ పలకరించాలి. ఎవరు పోంగొట్టుకున్న ఆవిడ వచ్చిన వాడిని పలకరిస్తా, ఆయన బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారని. ఏంటి పలకరింపు ఏంటి? ఇవన్నీ ఏమి ఉండదండి. ఇది ఎంత మనం అలవాటు పడిపోతాం కాలక్రమంలో. ఇట్స్ ఏ టైం హీల్స్ ఎవ్రీథింగ్. కాలం అనేది బ్రహ్మాండమైన ఆట ఆడుతూ ఉంది. ఆ ఆటలో నువ్వు నేను ఇదేం లేదు ఇక్కడ, అంతే. అందుకనే ఇక్కడ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. మీకు సరిగ్గా చెప్పాలి అని అంటే ఒక అరటి పండుతో సమానం ఈ శ్లోకం. అరటి పండుకి ఏ విధంగా పైన తొక్క దాన్ని రక్షిస్తూ ఉంటుందో బాగా చూడండి. అరటి పండుకి ఏ విధంగా తొక్క ఒక రక్షణగా ఉంటుందో, ఇది కూడా ఒక చర్మము, మాంసము, రక్తము, ఎముకలు, నరాలు, ఇవన్నీ కూడా ఈ ఉపాధి దీనికి. దీన్ని ఎవడైతే నేను అనే ఆ తత్వాన్ని, దేహము శరీరం అనే అంశాన్ని రెండింటినీ విభజించి చూడగలడో ప్రాథమికంగా ఒక సాధకుడు అక్కడ సక్సెస్ అయ్యాడని అర్థం. ఒక సాధకుడు అక్కడ సక్సెస్ అయ్యాడు. ప్రాథమికంగా నేను అనే తత్వాన్ని శరీరం అనే అంశం నుండి తను విభజన చేసి, దానికంటే విలక్షణంగా దేహేంద్రియ మనోబుద్ధుల కంటే, కార్యకరణ సంఘాతాల కంటే విలక్షణంగా ఎవడైతే తను బయటికి వస్తాడో
వాడికి ఒక వాస్తవం అర్థమవుతుంది. ఏంటనంటే ఈ శరీరము నేను వాడుకునేది, అలాగనే బయట ప్రపంచము కూడా నేను వాడుకునేదానికే. దట్స్ ఇట్. బయట భార్య నా వాడకానికి ఉపయోగపడుతుంది, బయట భర్త నా వాడకానికి, కొడుకు నా వాడకానికి. అందుకని ఇంట్లో భర్త ఉపయోగం లేదనుకోండి, ఏమిటండి దీనికంటే ఒక పెద్ద గుదిబండను కట్టుకుంటే చాలు బాగుండేదండి. దేనికి ఉపయోగం లేదండి, తింటాడు తాగుతాడు పడుకుంటాడండి శుభ్రంగా. ఎందుకంటే ఇది నాకు నెత్తిన కట్టారండి అంటే ఉపయోగం పడట్లేదు, అంటే వాడకానికి పనికి రావట్లేదు. అందుకని వీడు గొడవ. అదే వీడు ఉదయాన్నే పాపం వెళ్ళి పొలంలో దున్ని లేకపోతే ఇంకోటి చేసి పట్టుకొస్తే అబ్బా మా ఆయన ఎంత ఇదో, బా ఎంత గొప్ప వ్యక్తో, ఎందుకని మొత్తం మూటలు ఇంటికి పట్టుకొస్తున్నాడు. కాబట్టి భర్త నాకు వాడకానికి, భార్య బయట నాకు వాడకానికే, కొడుకు వాడకానికే, కూతురు వాడకానికే. ఇవన్నీ నాకు వాడకానికే. కానీ ఎందుకు నాకు వాడకానికి? ఇదే నేను వాడుకుంటున్నాను, దీనికి సంబంధమైనవన్నీ ఏమవుతాయి? వాడకానికే. అర్థమైందా? ఇది వాడకానికే. ఇది కూడా అవన్నీ వాడుకున్నంతకాలం వాడుకోవడం, దాంతో ఆడుకున్నంతకాలం ఆడుకోవడం, బస్. తర్వాత ఒకరోజు కేల్ ఖతం, దుకాన్ బంద్, శుభ్రంగా మన దారి మనది. అందుకని నేను 10th క్లాస్ చదివేటప్పుడు అప్పుడు ఒక పాట, చాలా అద్భుతమైన పాట, అది నిజంగా మంచి సాహిత్యం, అది చాలా నాకు ఇష్టమైన సాహిత్యం ఇప్పటికీ. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడుగక. ఎంత అద్భుతమైన సాహిత్యం చూడండి. ఎటు పోతామో చెప్పైతే ఎవడు వెళ్ళరండి, ఇంట్లోనే ఉంటాడు, సోఫాలో కూర్చుని ఉంటాడు, టీవీ చూస్తూ అంతే పోయి ఉంటాడు. కొంతమంది చెప్పడు, అయ్యో భార్య పక్కన పాపం బుజ్జిది ఇంతకాలం భరించింది, నన్ను పెళ్లి చేసుకుంది ఇంతకాలం, ఏదో పడ్డాం, ఒకరు పడ్డాం కింద మీద, ఈ పిల్లలు అంతా ఇదయ్యాం చెప్పుకుని వెళతాం. ఆవిడ ఏడుస్తుంది ఇంట్లో, ఏవండి చెప్ప పెట్టకుండా పోయారేంటండి? చెప్ప పెట్టకుండా అంటే చెప్పిపోతే వదులుతావా? చెప్ప పెట్టకుండా పోవడం అంటే ఏమిటని అర్థం? చెప్పితే ఏమన్నా వదులుతావా? లేకపోతే వాడు చెప్పుకుని వెళ్ళాలనే జ్ఞానం కూడా రాదు. ఆఖరి క్షణం వచ్చేటప్పటికి, ఆ గడియ వచ్చేటప్పటికి, ఆ మృత్యు ఆసన్నమయ్యేటప్పుడు ఇంకేమీ కళ్ళు కనపడదు, చెవులు వినపడదు, ఎవరు నిలబడ్డారో తెలియదు, ఏవి అన్నీ ఫ్యూజులు పగిలిపోతున్నట్టు అన్నీ పగిలిపోతాయి. అందుకనే దూర్జటి అంటాడు, అప్పుడెప్పుడో నువ్వు దేవుణ్ణి స్మరిస్తానంటే కుదరదు. దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లబోనప్పుడే వింతల్మేన చరింపనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే. కాబట్టి అప్పుడు అంతా అయిపోయిన తర్వాత స్వామీజీ ఆఖరిని ఒకసారి భగవంతుడా అనేసి అని పోతామేమో, భగవంతుడు అయిపోతామేమో, కుదరదు. దంతంబుల్ పడనప్పుడే అంటే ఒక కవి అన్నాడు, ఇంకా దంతాలు నోట్లో పడకముందే, నోట్లో నుంచి రాలి బయట పడకముందు కాదు, నోట్లో దంతాలు రాకముందే. అంటే ప్రహ్లాదుడిలాగా నువ్వు గర్భంలోనే నువ్వు ఆ సంస్కారం కలగాలి, గర్భస్థ శిశువుగానే నీకు ఆ సంస్కారం కలగాలి. అంటే బయట పడ్డ తర్వాత కాదు, నీ గర్భంలోనే ఆ తల్లి ఆ సంస్కారవంతురాలై ఉండాలి. అందుకనే గర్భాన్ని ధరించినటువంటి ప్రతి మాతృమూర్తికి ఈ వేదాంతం, ఈ భగవద్గీత వినిపించగలిగితే, ఈ సాహిత్యాలు వినిపించగలిగితే, మన వాంగ్మయాల్ని వినిపించగలిగితే ఆ గర్భస్థ శిశువుకి ఖచ్చితంగా సంస్కారం అబ్బుతూ ఉంటుంది, ఏదో సూక్ష్మంగా వెళ్ళి తగులుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఉన్న బలంగా ఒక్కసారిగా ఊడి పడిపోతే ఈ సంస్కారం. ఇది దైవానుగ్రహం ఉంటే కానీ రాదు, గురు అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఆలోచించి చూడగలిగినట్లయితే ఇది నాకంటే విలక్షణం, నేను దేహేంద్రియ మనోబుద్ధుల కంటే విలక్షణుణ్ణి అని ఎవడైతే గుర్తిస్తాడో, ముందు నేను అనేది గుర్తించక్కర్లేదు, ఈ శరీరం అయితే నేను కానని గుర్తించగలిగితే చాలు. మొట్టమొదటి సాధన. అసలు నేననేది తెలిసిపోతే ఇంక గొడవే లేదు. నేను అనేదాన్ని తెలుసుకునేదానికి ముందు నాది అనేది పక్కన పెట్టగలిగితే అప్పుడు నేను దగ్గరికి రావచ్చు. అంతేనా కాదు, ఇది కలిసిపోయింది. ఇప్పుడు మనం అన్నం వండుకోవాలండి, పూర్వం రోజుల్లో ఏం చేసేవారు? అన్నం వండుకునేదానికి మన దాంట్లో పెద్ద భోషాణంలో పోసి పెట్టేవారు కదా, దాంట్లో నుంచి ఈ అడ్డడు, ఈ కుంచుడు ఇది ఉంటుంది కదా, డబ్బాలు అవి
కొలిచేది, దాన్ని ఏమంటారు? తవ్వ. తవ్వ హిందీలో తవ్వ అంటే అది వేరే, ఇదేంటి పెనం, అది ఈ రొట్టెలవి కాల్చేది తవ్వ అంటారు అక్కడ. ఇక్కడ తవ్వ అంటే ఇది. సో దీంతో బియ్యం తీసి డైరెక్ట్గా వెళ్ళి అందులో పొయ్యిలో వేసేయారు, గిన్నెలో వేయరు. ఏం చేస్తారు? చాటలో వేసుకుని చెరుగుతారు. ముందు చెరిగిన తర్వాత బియ్యము కాని వాటిని, రాళ్ళు కానీ లేకపోతే ధాన్యం కానీ దాన్ని కానీ అంతా పక్కకు జరిపి చివరకు తీసుకొచ్చి దాన్ని పక్కకు పెడతారు. ఇప్పుడు బియ్యం తీసుకుని దాన్ని కడిగి శుభ్రంగా ఆ కడుగు నీళ్ళు 2-3 సార్లు కడిగి పారపోసి అప్పుడు ఈ బియ్యాన్ని ఎసరులో వేస్తారు మరుగుతూ. అలాగని ఇక్కడ నేను నాదని కలిసిపోయి ఉన్నాయి. ఇది డైరెక్ట్గా తీసుకోలేము మనం సాధనకి. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ముందు నేను అనేదాన్ని నాది అనే దాని నుండి విలక్షణం చేయమంటున్నాడు, వేరు చేయమంటున్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః. ఎప్పుడైతే మొట్టమొదట సాధకుడు ప్రాథమికంగా ఈ దేహము, ఈ క్షేత్రం నుండి తన్ను తాను బయటికి తీసుకొచ్చాడో, ఈ క్షేత్రం నుండి తను విలక్షణుడయ్యాడో, ఈ క్షేత్రం నుండి తను బయటికి రాగలిగాడో, ఈ క్షేత్రాన్ని తను చూస్తూ ఉన్నాడో, బాగా చూడండి, ఈ క్షేత్రాన్ని కూడా ఎలా చూస్తున్నాడు? బుర్ర, ఈ బ్రెయిన్ ఉంటుంది. అలాగనే ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. పెద్ద స్కల్ ఉంటుంది, ఇక్కడ మంచి తిక్కగా ఉండేటువంటి ఎముక చూడండి, కపాలం ఇక్కడ ఉంటుంది. అలాగని ఇక్కడ చెవులు, కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, మెడ, ఛాతి ఇవన్నీ చూస్తే, కాళ్ళు ఇవన్నీ చూస్తే ఒక పెద్ద ఒక నిర్మాణం. ఇది ఒక ఉపాధి, క్షేత్రం. దీన్ని మనం సరిగ్గా చూడగలిగితే నేను ఈ క్షేత్రం కంటే విలక్షణుణ్ణి, దీనికంటే వేరై ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాను. నేను ఉంటే దీనికి చాలా విలువ, నేను పోతే దీనికి ఏ విలువ లేదు. తీసుకెళ్ళి కట్టెలోకి ఎక్కించేయడమే, లేకపోతే బొంద పెట్టడమే, తొవ్వి పాతి పెట్టడమే. నేను ఉన్నాను కాబట్టే దీని జోలికి ఎవడూ రావట్లేదు. ఇంకొకటి, నేను పోతే బాగా చూడండి, ఈ శరీరాన్ని మోయడానికి 4 కావాలి. నేనుంటే 4 అక్కర్లేదు, ఒక్కడక్కర్లేదు, నేనే అనుకుని లేచిపోతున్నాను నా వాటికి నేనే. 80 కేజీలో, 90 కేజీలో, 70 కేజీలో, ఎన్ని కేజీలో పక్కన పెట్టండి, సునాయాసంగా అలా లేచిపోతుంది. కారణం నేను సంకల్పం. ఆ నేననే సంకల్పం వల్ల ఈ శరీరం అలా కదిలిపోతూ ఉంది. ఆ నేననేది పక్కకు తప్పుకుంటే దీన్ని మోయడానికి 4 కావాలి, కిందపడి మీదపడి మోసుకెళ్ళాలి దీన్ని. కాబట్టి ఆలోచిస్తే ఈ నేను అనేది నాది అనే శరీరాన్ని వాడుకుంటున్నాను. కాకపోతే ఏమైంది, నేను నాది అనేది ఇది 2 కలిసిపోయి ఇప్పుడు నేను అంటే నాకు అర్థం తెలియక దీన్నే నేను అనుకునేటువంటి స్థితికి వచ్చేసాను. నేను అనే దానికి అర్థం ఏమిచ్చుకుంటున్నాను? మేను, అదే అనుకుంటున్నాను. నేను అంటే ఎవరయ్యా? మేను అంటున్నాను. మేను అంటే ఏంటి? మేను అంటే ఏంటి? శరీరం. మేను అంటే దేహం. నేను అంటే ఏమిటి? నాకు అర్థం తెలియట్లేదు. ఈ మేనునే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ దాన్ని విలక్షణత చేసి చూపిస్తూ ఆయన అంటారు ఇక్కడ, ఇప్పుడు దాన్ని విలక్షణం చేయగానే ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. స్వామీజీ, అయితే ఇది నాకు ఒక క్షేత్రం, దీంట్లో ఒక క్షేత్రజ్ఞుడు అంటే ఒక ఆత్మ. అలాగని ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక 5,000 క్షేత్రాలు ఉన్నాయి, 6,000 క్షేత్రాలు ఉన్నాయనుకోండి. ఈ 6,000 క్షేత్రాల్లో 6,000 ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు ఈ బయట ఈ ప్రాంగణంలో భీమవరంలో ఒక 2 లక్షల క్షేత్రాలు ఉన్నాయనుకోండి, 2 లక్షల ఆత్మలు ఉంటాయి. అలానే వెస్ట్ గోదావరిలో సుమారు ఒక 20 లక్షల మంది ఉన్నారనుకోండి, 20 లక్షల ఆత్మలు ఉంటాయి. అలాగనే ఆంధ్రాలో ఒక 7 కోట్ల మంది ఉన్నారనుకోండి, 7 కోట్ల ఆత్మలు ఉంటాయి. ఇండియాలో 120 కోట్ల క్షేత్రాలు ఉంటే 120 కోట్ల ఆత్మలు ఉంటాయి. ప్రపంచంలో 1,200 కోట్లు మనుష్య జనాభా ఉంటే 1,200 కోట్ల ఆత్మలు ఉంటాయి. హే కాదు, మరి ఎలాగండి చెప్తారు ఇక్కడ, చెప్పండి. శ్రీ భగవానువాచ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత
క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఎంత అద్భుతమైనటువంటి అప్రోచ్ ఇక్కడంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో 2వ శ్లోకానికి వస్తూ ఈ అనుమానం, ఇన్ని ఆత్మలున్నాయేమో, అనేకాత్మవాదం. మన వేదాంత శాస్త్రంలో ఇదొక వాదం, అనేకాత్మవాదం. అంతేకాదు అక్కయ్య ఆత్మ, అన్నయ్య ఆత్మ, తమ్ముడు ఆత్మ, నాన్న ఆత్మ, అమ్మ ఆత్మ, తాత ఆత్మ, అవ్వ ఆత్మ, అత్త ఆత్మ. ఏమిటో స్వామీజీ, మా అత్త ఆత్మ నన్ను చాలా బాధ పెడతా ఉంది. అత్త ఆత్మ బాధ పెట్టడం ఏంటి అంటే, ఆత్మకి అత్త, మామ, అన్న, తమ్ముడు ఇవేం లేవండి, అది ఒకటే ఆత్మ, అంతే. దట్స్ ఇట్. అసలు ఆత్మ శబ్దానికి చాలా గొప్ప అర్థం ఉంది. ఆత్మ అంటే మనందరి దృష్టిలో ఏదో దెయ్యం అనుకుంటున్నాం చాలామంది ఏంటంటే, ఆత్మ అంటున్నారు ఏంటంటే బాబు, ఆత్మ గురించి చెప్తానంటున్నారు, ఈ స్వామి ఏదో దెయ్యాల గురించి చెప్తాడేమో అనుకుంటున్నారు కదా. ఆత్మ గురించి చెప్తారని అంటే దెయ్యాల గురించి చెప్తారేమో అనుకుంటారు. ఆత్మ అనంటే అది ఒక మహాతత్వం. అది ఆ తత్వంలో భేదం లేదు, ఆ తత్వంలో ఏ భేదము లేదు. బాగా ఆలోచించండి. మనం ఏమిటనుకున్నామంటే ఇందులో ఉండేదే ఆత్మ అనుకుంటున్నాం. ఇప్పుడు క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేశారు కదా, మనకేమిటి ఒక అనుమానం అంటే, ఆ క్షేత్రజ్ఞుడు నేను, నో డౌట్, ఇది క్షేత్రం నేను కాను. అలాగనే అది క్షేత్రం, దాంట్లో ఒక క్షేత్రజ్ఞుడు, అది క్షేత్రం, దాంట్లో ఒక క్షేత్రజ్ఞుడు, ఇలా ప్రతి క్షేత్రంలో ఒక క్షేత్రజ్ఞుడు ఉంటారేమో. ఇన్ని ఆత్మలు ఉంటాయేమో, ఇన్ని క్షేత్రజ్ఞులు ఉంటారేమో. నో అర్జున, కాదు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. హే భారత, హే అర్జున. భారత శబ్దం ఎందుకు వాడారనంటే, భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అందుకే వాడారు ఈ భారత శబ్దం. భారత అంటే అర్థం ఏంటి? ఈ భారత భూమి మీద జన్మించినటువంటి వాడు. అర్థమైందే? మనం కూడా ఒక్కొక్కరిని పిలుస్తాం, మిస్టర్ ఆంధ్రప్రదేశ్, అవునా? మిస్టర్ ఆంధ్రప్రదేశ్, అవునా? ఉంటారా? పిలుస్తారు కదా. మంచి వాటి గీడే ఫైల్ వాడిని చూస్తే మిస్టర్ ఆంధ్రప్రదేశ్, మిస్టర్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అంటారు కదా. అలాగని ఇక్కడ కూడా భారత అని అంటే మిస్టర్ ఇండియన్ అంటే భారతదేశంలో పుట్టినవాడని అర్థం. భారత అంటే అర్థం ఏంటనంటే, భా అంటే ప్రకాశము, జ్ఞానము, రా అంటే రమించేవాడు, తా అంటే తరించేవాడు. అంటే జ్ఞానంలో రమించి తరించేవాడే భారతీయుడు. అజ్ఞానంలో పడుండేవాడు భారతీయుడు కానే కాడు. భారత శబ్దానికి అర్థం ఏంటంటే, నిత్యము తన యొక్క ఎరుకలో, తన యొక్క సహజ స్థితిలో, తన యొక్క యథార్థమైనటువంటి స్వరూపానుసంధానంతో ఆనందాన్ని పొందుతూ జీవించేవాడే భారతీయుడు.